రాజకీయం రాజకీయం అని లీడర్ సాబ్ల గురించి మాట్లాడుతుంటాం కానీ అబ్బో ప్రతి ఇంట్లో ఓ రాజకీయం నడుస్తుంటుంది. ఇంటింటి రామాయణం లెక్క ఇంటింటి రాజకీయం ఉంటుంది. అన్నదమ్ములకు అన్న చెల్లెళ్లకు పాలోళ్లకు గిట్ల లోపట రాజకీయం జోరుగా నడుస్తుంటుంది. ఇట్లనే ఇప్పుడు కవితక్క ముచ్చట్లతోని కేసీఆర్ సార్ ఇంట నడుస్తున్న రాజకీయం బయటకు వచ్చింది అని అనుకుంటుర్రు అందరూ. ఇంతకా కథ ఏం దాకొచ్చిందో చూద్దాం పారి. కేసీఆర్ సార్కు కవితక్క రాసిన కాగితం ఏమంట బయటకు వచ్చిందో ఇక అప్పటి సంధి చాలా అయింది గడబిడ. రోజుకింత పెద్దగా అవుతుంది కానీ పంచాదోడు ఉత్తలేదు. ఓ దిక్కు కవితక్క ముచ్చట్లు, ఇంకో దిక్కు తత్తిమ లీడర్ సాబుల ముచ్చట్లతోని రాజకీయం రౌండ్స్గా నడుస్తుంది. ఎవరన్నా ఏమన్నా అనుకోని అన్నట్టు కవితక్క మాత్రం నా దారి రాదారి అన్నట్టే పోతుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం కాడ అంబేద్కర్ సార్ విగ్రహానికి పూలదండేసి దండం పెట్టుకున్నది. అయితే కవితక్క వస్తున్నదని గోదావరి కనిలో ఫ్లెక్సీలు కట్టిండ్రు. ఆ ఫ్లెక్సీల మీద కేసీఆర్ సార్ ఫోటో ఒక్కటే ఉన్నది, కేటీఆర్ సార్ ఫోటోగా అనిపించలేదు. అంటే అన్న చెల్లెళ్ళ నడుమ వైరం గట్టిగానే నడుస్తుంది కదా అనుకుంటారట చాలా మంది. అంతేకాదు కవితక్క వస్తున్నదని తెలిసిన కారు పార్టీ లీడర్లు కార్యకర్తలు ఎవ్వరు పోలేదట. ఇక అప్పట్లో తాను జైల్లో ఉన్నప్పుడు కారు పార్టీని పువ్వు పార్టీలో విలీనం చేయాలని చూస్తే తానే వద్దని చెప్పిన అన్నట్టు మళ్ళోసారి మాట్లాడింది కవితక్క. ఇక ఈ ముచ్చట్ల మీద కాషాయం లీడర్లు కయ్యమని లేచిండ్రు. మీకు ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి కానీ నడమ మా పార్టీని ఏంటికి బదనాం చేస్తాండ్రు అన్నట్టు గరం అవుతున్నారు. పోనీ ఎన్నడన్నా బీజేపీ తోటి మీకు మాకు ఏమైనా పొత్తుందా? ఇవాళ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఎదుగుతున్న బీజేపీని చేసేందుకు చెత్త పంచాయతీలు చెత్త స్టోరీలు తప్ప ఏముందన్న అందులో? ఎవరు అడిగారు నిన్ను విలీనానికి? ఎవరు అడిగారు నిన్ను పొత్తు పెట్టుకోమని? నీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకేముంది? 2019 ఎన్నికలలోనే 4 ఎంపీలు గెలిచినాం. 24 వచ్చేసరికి 4ను 8 చేసుకున్న వాళ్ళం మేము. ₹1,000 బ్రాండింగ్ చేసుకుంటుంది కంటే కవితను ఎవరు అడుగుతున్నారు? కవితక్క ముచ్చట్లు కారంగ ముచ్చట్లు అయితే కేసీఆర్ సార్ బయటకు వచ్చి మాట్లాడాలి, ఆయన నోటంటేనే గా కథ ఏంటిదో చెప్పాలి అన్నట్టు అడుగుతాండ్రు పువ్వు పార్టీ వాళ్ళు. ఇగిదిట్లుంటే కారు పార్టీ వాళ్ళు ఏమంటారో చూడర్రే. కేసీఆర్ గారు వారి సారథ్యంలో నడిచినటువంటి యొక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇవాళ నేను పరిమితమయ్యేది ఏంటంటే ఏదో బీజేపీతో పొత్తుంటేనో ఇంకోటో కాదు. ఇవాళ 18 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసిన తర్వాత ప్రజలందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలి, కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు పొత్తులు ఉంటాయా పొత్తులు ఉండవా అనే విషయం ఇవాళ ఎన్నికలు లేవు, ఉండాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఇవాళ నేను చూశాను ఒకరిద్దరు బీజేపీ నాయకులు అతి ఉత్సాహంతో మాట్లాడుతూ ఉన్నారు. అటు కవితక్క కాల్పనికే చూసిండ్రు అంటుంటే ఇటు కాల్పుడు గిలుపుడు ఏం లేదు, మళ్ళోసారి కేసీఆర్ సారే ముఖ్యమంత్రి అంటున్నారు కారు పార్టీ వాళ్ళు. మరి ఇక ఇట్లా ఇంకెన్ని వద్దులు నడుస్తుందో ఎంత దూరం పోతుందో పంచాది చూడాలి. పట్నంలో మే 10 తారీఖు సంధి అందాల పోటీలు. అదేనులా మిస్ వరల్డ్ పోటీలు అవుతున్న ముచ్చట అందరికీ ఎరుకున్నదే కదా. అగొగ్గ పోటీలు తిరిగి మళ్ళీ చూసేటోరకు చివరి దాకా వచ్చినాయి. ఇప్పటికే తెలంగాణ అంతా తిరిగి ఎక్కడెక్కడ ఏమేం గొప్పగున్నాయో చూసిన భావలంతా శనివారం పొద్దుక జరిగే ఫైనల్ పోటీలకు తయారవుతుర్రు. మరి గా ఫైనల్ పోటీల ముచ్చట్లు ఏంది, గెలిచినోళ్లకు ఏమి ఇస్తారో అరుచుకొనొద్దాం బార్రి. అందాల పోటీలు ఆఖరి దళకు వచ్చినాయి. శనివారం పొద్దుక 6:30కు ఫైనల్ పోటీలు ఉంటాయని చెప్పుకొస్తుర్రు అధికారులు. హైటెక్స్ లో జరిగే ఈ ఫైనల్ పోటీల కోసం బేస్తారం నాడు బామలు దిగిన హోటళ్లలో రిహార్సల్స్ కూడా చేస్తుర్రట. మొత్తం 108 దేశాల ముద్దుగుమ్మలు హాజరైతే అందరినీ ఖండాల వారిగా ర్యాంప్ వాక్ చేపిస్తుర్రు. ఇప్పటికే ఫస్ట్ ట్రాక్ లో సెలెక్ట్ అయిన 16 మంది కాకుండా ఇంకో 24 మందిని న్యాయ నిర్ణేతలు సెలెక్ట్ చేస్తారట. అంటే మొత్తం 40 మంది అన్నట్లు. వీళ్ళ సెలెక్షన్ అంతా అయినాక తతిమోళ్ళంతా అల్లాల జాగలకు పోయి కూర్చుంటారు. అప్పుడు చాలైతుంది ఫైనల్ పోటీ. మొత్తం 40 మంది అనుకున్నాం కదా, ఇక రౌండ్లు చాలైపోతున్నా కొద్దీ అది 20 మందికి తగ్గుతుంది. అటెంక ఇంకా రౌండ్లు అవుతున్నా కొద్దీ 8కి వస్తుంది. ఆ 8లా ఒక్కో ఖండం కెంచి 2 భావలు ఉంటారు. వీళ్లను మహిళల సమస్యలు, వాళ్ళ మంచి షెడ్డలు, ఇంకా తతిమ ముచ్చట్ల మీద ప్రశ్నలు అడుగుతారట. అందరినీ తీరు ప్రశ్నలు అడిగి వాళ్ళకెంచి మళ్ళా ఒక్కొక్కరినే సెలెక్ట్ చేస్తారట. అంటే మిగిలింది 4 అన్నట్లు. ఆ 4ని నువ్వు ప్రపంచ సుందరి అయితే ఏం చేస్తావు, సమాజానికి నీతోని ఏం ఫాయిదా అనే ప్రశ్న అడుగుతారట. దానికి ఎవళ్ళైతే మునగాని సమాధానం ఇస్తారో వాళ్ళను మిస్ వరల్డ్ కుర్చీలో కూసబెడతారట. అటెంక పోయినేడు మిస్ వరల్డ్ క్రిస్టినా ఫ్రిగ్జోవా చేతుల మీదంగా కిరీటం తొడుగుతారు.
ఆగో అప్పుడు ఒడిచిపోతుంది ఫైనల్ పోటీ అని అంటుర్రు నిర్వాహకులు. మిస్ వరల్డ్ పోటీలో గెలిచిన ముదుగుమ్మకు 8.5 కోట్ల రూపాయల నగదు బహుమానం ఇస్తారట. అంతేకాదు శనివారం నాడయ్యే ఫైనల్ పోటీలకు సీఎం రేవంత్ రెడ్డి సారు ఇంకా సర్కార్ తరఫుకెంచి మంత్రులు ఆఫీసర్లు హాజరుపడతారట. అటు 150 దేశాలలో లైవ్ కార్యం చూపిస్తుర్రని వార్తలు వినబడుతున్నాయి. చూడాలి మరిగా మిస్ వరల్డ్ కిరీటం ఎవరికొస్తుందో. ఆయిటి బూనే కాలం చాలైంది. రైతన్నలంతా దుక్కులన్నీ దున్ని ఇతనాలేస్తుర్రు. వానదేవుడు కూడా రువ్వడి పెంచుతున్నాడు. పొద్దుగాల ఊరికి ఫోన్ చేస్తే మా ఊళ్ళు గడియ రికాం లేదు పిల్ల, పొద్దుమీకంగా ఫోన్ చేస్తాం అని టప్పమని పెట్టేసిర్రు. అన్నట్టు మీది బాజుకు వానలు పొట్టు కొడుతున్నాయట. అందుకే గంగమ్మ మన దిక్కు పరుగులు పెట్టుకుంటూ వస్తున్నది. ప్రాజెక్టుల గేట్లు తెరుచుకుంటున్నాయి. ఆగా చూడర్రే, బిరబిరా కృష్ణమ్మ పరుగులు పెట్టుకుంటా మన దిక్కు రువ్వడిగా దునుకుతున్నది. అటు కర్ణాటక మహారాష్ట్ర దిక్కు వానలు పొట్టు వాడుతుండేటాలకు నెమ్మలంగా వరద పెరుగుతాంది. అట్లా ఇక జురాల ప్రాజెక్టు కాడ గేట్లు ఎత్తిండ్రు. 10 గేట్లు తెరిచి నీళ్లు కిందికి ఇడిచి పెడుతున్నారు. ఈసారి కాలం ముందుగానే వచ్చింది కాబట్టి ప్రాజెక్టులు కూడా ముందే కలకలలాడుతున్నాయి. జూరాల ప్రాజెక్టు చరిత్రల మే నెలలనే గేట్లు ఎత్తి నీళ్లు ఇడిచిపెట్టుడు గిదే తొలతసారట. మీది బాజుకున్న రాష్ట్రాలల్లో వానలు దుమ్ము లేపుతున్నాయి. కృష్ణానది ఉపనదులు కూడా పొంగి పొర్లుతున్నాయి. అందుకే జల్దిగా గేట్లు ఎత్తిండ్రు. ఇక నెట్టెంపాడు దిక్కు కూడా నీళ్లు ఇడుస్తున్నారట. ఇంకో దిక్కు జూరాల గేట్లెత్తుడుతోని శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోతున్నది. చూస్తుంటే 2-3 దినాలల్లో గేట్లు ఎత్తేటట్టే ఉన్నారు. ఇక వానల మోక ఎట్లున్నదంటే బంగాళాఖాతంలో వాయుగుండం తిరుగుతాందట. గా గుండం చేయబట్టి మనకు పెద్ద గండమే ఉన్నదంటారు. ఏపీలో వచ్చే 3 వద్దులు పొట్టు వానలు కొడతాయి అంటున్నారు. అందరూ పైలంగా ఉండాలని చెప్తున్నారు వాతావరణం ఆఫీసర్లు. ఇటు తెలంగాణలో కూడా గట్టిగానే ఉన్నదట వాన. నెరి పట్నంలో శనాదివారాలు వాన తుప్పిరి పడుతుందని చెప్తున్నారు. ఇగిదిట్లుంటే వానకాలం వచ్చిందంటే చాలు పట్నంలో నాలాలు పొంగి పొర్లుతుంటాయి, పబ్లిక్ పానాలు పోతుంటాయి. అందుకే ఈసారి ముందుగానే ఆఫీసర్లు వాడల పోయింటి తిరిగి నాలాల కథ ఏంటిదో చెకింగులు చేస్తాండ్రు. పాత బస్తీల జిహెచ్ఎంసీ ఆఫీసర్లు అంతటా తిరిగి చూసిండ్రు. ఏమేం చేయాలి, ఎట్టెట చేయాలి అనేది ముందుగానే ఆలోచనలు చేసుకుంటారట. అసలే కాలం ముంగడికి జరిగింది, మరిగా వానలు ఎంతగానో ఏగిస్తాయో ఏమో అనుకుంటారా అందరూ. మొన్నటిదాకా కాళేశ్వరంలో అయినా సరస్వతి పుష్కరాలకు పోయిర్రా నువ్వులా మీరెవరైనా? నేను పోదామని బగ్గనే తిప్పలు పడ్డా కానీ పోయేటందుకు వశపడలేదు. మంచిగా 12 వద్దులు నడిచినాయి. టీవీలో చూసినప్పుడల్లా పోవాలని అనుకున్నా కానీ ముందుగాల మూసినమ్మ పండుగ గుర్తారు కదా అన్నట్టు అయ్యింది అని నేను అనుకుంటుంటే మా ఇంటి పక్క పొంటున్న లచ్చవక్క మాత్రం పుష్కరాలకు పోయి వచ్చిన కాడ నుంచి ఒక తీరుగా భయపడుతుంది. ఎందుకక్క గంత బాధపడుతున్నావు అని అడిగితే గీ ముచ్చట చెప్పింది. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో అయిన సరస్వతి పుష్కరాలలో దొంగలు పడ్డారు. పుష్కరాలు అయిపోయినాయి కదా, ఇప్పుడేం దొంగలు అంటారా? పుష్కరాలు నడిచినన్ని రోజులు కాళేశ్వరంలో టెంట్ సిటీ అని పెట్టినుండే కదా అధికారులు. పుష్కరాలు ఒడిచిపోవుడే ఆలస్యం. దొంగలుగా టెంట్లలో పడి అలా పనితనం చూపెట్టిరు. అంటే గా టెంట్ల కింద ఉన్న సామాన్లన్నీ పొతం పెట్టిరు అన్నట్టు. గమ్మత్ ఏందంటే పుష్కరాలు ఒడిచిపోయిన మాపే కథం పెట్టిరాట. డ్యూటీలు అయిపోయినాక అధికారులు మాత్రం ఎందుకుంటారు? అయ్యాల మాపే ఎవరింటి కాళ్ళు పోతే తెల్లారేటాళ్లకు దొరికిన కాడికి కథం పెట్టిరు అన్నట్టు. టెంట్ల కింద పెట్టిన 8 ఏసీలు, 3 కూలర్లు, బెడ్లు, కుర్చీలు ఎవరికేది దొరికితే అది అందుకొని అవతల పడ్డారు అనేది అధికారులు అంటున్న మాట. మళ్ళా పుష్కరాలు అయిపోయిన కాంచి అటు దిక్కు పోయినోళ్ళు లేరాట, ఆలనా పాలన అరుచుకున్నోళ్ళు లేరాట, ఏముంది ఏం పోయిందని చూసినోళ్ళు కూడా లేరాట. గమ్మత్ ఏంటంటే పుష్కరాలు అయిపోయిన నాటి సందే కరెంటు కటింగ్ చేసిరాట, సెక్యూరిటీ లేకుండా అయిందట. ఇంకేముంది మస్క చీకటి పడితే చాలు అటు ఎవరు పోతారు? దొర లెక్కన పోయి అన్ని మెలుక్కొని పోయినా చీకట్లో ఎవరికి కనపడరా? ఇదే సందనుకొని అందిన కాడికి పెరిగిరు అన్నట్టు దొంగన్నలు. మరి ఎప్పుడు మేలుకూరులో ఏమో గానీ అధికారులు పోయి ఫిర్యాదు అయితే పోలీసు వాళ్ళు కేసు రాసుకొని దొంగల కొరకు ఎంకులాడే పనిలో పడ్డారు. ఇప్పుడు గీ ముచ్చటెలకేటాళ్లకు అధికారులు ఆళ్ల పని వాళ్ళు చక్కగా చేసి ఉంటే దొంగోనికి ఎత్తుకపోయేందుకు ఏముంటది చెప్పురి అనుకుంటున్నారట పుష్కరాలకు పోయి వచ్చిన పబ్లిక్. ఓ మాసర ఆలోచన చేస్తే అది కూడా వాజిబే అబ్బా. ఇంకో 10-12 వద్దులైతే బళ్ళకు సెలవులు అయిపోతాయి. పోరలు మళ్ళోసారి బళ్ళ బట పడతారు. ఇప్పుడైతే పోరలు ఇంటి పట్టునే ఉంటుర్రు కాబట్టి తీర్బాటు చేసుకుని ఏడికన్నా పోయి రావాలి అని అనుకుంటారు చాలా మంది. ఎండలోట్లు లేవు కాబట్టి మంచిగా తిరుపతి పోయి వస్తే మొక్కు తీరుతుంది అని అనుకొని ఎంకన్న దర్శనానికి బాట పట్టిపోతే గింత తిప్పలైతుందట పాపం. ఏహే ఎక్కడిది? ఏడుకొండల ఎంకన్న దర్శన భాగ్యం కొరకు ఎగబడ్డారు భక్తులు. తక్కువ పొడుగు లేదు పో లైను. అన్ని కంపార్ట్మెంట్లు నిండినాయి. సర్వదర్శనం లైన్లలో కాలు పెట్ట సందు లేదు. ఒంటి కాలు మీద నిలబడాల్సి వస్తుంది అంటున్నారు పాపం భక్తులు. నిన్న సాయంత్రం 5 గంటలకు వచ్చినాం, ఇంకా దర్శనమే కాలే. మొత్తం చుట్టూరు తిప్పుతారు.
వేస్ట్ అంటే వేస్ట్. తిరుపతి ఫోటోలో ఉంటే దండం పెట్టుకోవడం వేస్ట్. అసలు ఏది లేదు, మేనేజ్మెంట్ కాదు కాదు ఏమీ లేదు అసలుకి, అంతా వేస్ట్. ఎంకన్న దర్శనానికి 24 గంటలకు మీదనే పడుతుందట. పొంటెల కమానం నిలబడలేక యాష్టగుంటూరు వచ్చిన భక్తులకు గుడి తలుపుకేంచి నీళ్లు, పులిహోర, పాయసాలు అసంటి అందిస్తున్నారట. కానీ అవి ఏం సాల్తలేవాట. అయినాక పెడతాం అన్నారు, పెట్టలేదు. ఆ భోజనాన్ని ఎంత తింటారన్నా మీరు ఒకసారి చూడండి. ఆ భోజనం చూడండి, నిన్న మధ్యాహ్నం 3 గంటలకు వచ్చిన మీ లైన్లకు ఇంతవరకు మొత్తం ఏడ గేట్లు బంద్ చేస్తారు, కూర్చుండే పెడుతున్నారు. ఫ్రీ దర్శనాలకు పోయేటి భక్తులకు గింత తిప్పలైతుంటే స్పెషల్ దర్శనాలకు పోయేటి భక్తులకు జప్పునే అవుతుందట దర్శనం. చాలా మంది భక్తులు గంటల కమానం నిలబడలేక వెనకకు మర్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారంటే చూడు ఎట్టుందో గుట్ట మీద రద్దీ. నేను సాయంత్రం 5 గంటలకు వచ్చాము, ఇంకా దర్శనం అవ్వట్లేదు. లాకర్లు కూడా ఫెసిలిటీ లేదు, కొంచెం ఇబ్బందిగానే ఉంది. భక్తులంతా గలాటాలు, అంతా భోజనాలు ఇవన్నీ ఉన్నాయి కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. గలాటాలు, చాలా మంది వాప్స్ కూడా వెళ్ళిపోయారు. అయితే కూడా అప్పటి నుంచే కూర్చున్నాము, ఏం పెద్ద ఫెసిలిటీస్ ఏం లేదు. అసలే ఎండాకాలం సెలవులు మీదికెంచి వారాంతం ఓటి కలిసి వచ్చే భక్తులు ఎక్కువ వస్తారా? సవలతులు చేయకుంటేట సార్లు లైన్లలో నిలబోటోళ్లకు సవలతులు చక్కగా లేవు కానీ కాలినడకన పోయేటోళ్లకు కరెంటు కట్టెలు అంటే చేతి కర్రలు ఇస్తున్నారట అడవి అధికారులు. చీకట్లో పోయేటప్పుడు తవ్వగానొచ్చేటందుకు టార్చ్ లైట్ ఉంటుందట, అలారం అవుతుందట. అంతేకాదు కరెంట్ షాక్ డివైజులు కూడా సెట్టింగ్ చేసేలాట కర్రల. ఇప్పటి వరకు అసవంటి కట్టెలు 20 వంచీలు, ఇంకో 20 కట్టెలు తెప్పియాలని చూస్తున్నారట. ఏదున్నా చేతుల కట్టి ఉంటే అదో కొంత ధైర్యం మరి. ఇయాల రేపు పెళ్లి చేసుడంటే మాటలా? అండ్ల ఆడపిల్లల పెండ్లంటే మామూలుగా ఉంటుందా? లక్షల రూపాయలు పోసి అల్లుని కొనుక్కోవాలి. బట్టలు, బంగారం, ఫోటోలు, వీడియోలు, వచ్చిన చుట్టాలకు పెట్టుబడులు, యాటలు కోసి కమ్మకమ్మటి భోజనాలు, బొచ్చడు ఖర్చులు ఉంటాయి. ఉన్నోళ్ళకంటే ఎంత గొప్పగానైనా చేసుకుంటారు కానీ ఎల్లని సంసారాలు చేసేటి పబ్లిక్కే తిప్పలవుతుంది. ఆగో అసొంటోళ్ళ కొరకే గింత మంచి ఉపాయం చేసిర్రు. ముత్యాల పందిట్ల 108 కొత్త జంటలు. సామూహిక లగ్గాలే. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలంలో ఉన్న కృష్ణదేవిపేట అనేటి ఊళ్ళో ఏం తక్కువ 108 జంటలకు ఒకటే పాలి లగ్గాలు చేసిర్రు. నర్సీపట్నంలో ఉన్న వికాస తరంగని అనేటి సంస్థలు. పెద్ద ముచ్చట ఏంటంటే ఈ లగ్గంలో కూర్చున్న కొత్త జంటల్ని ఆశీర్వదించేందుకు త్రిదండి చిన్నజీయర్ స్వామి వచ్చిండు. గిట్లా అందరు వచ్చి పెళ్లి పీటల మీద కూర్చున్నాక చిన్నజీయర్ స్వామి దగ్గరుండి మంగళసూత్రాలు ఇచ్చిండు. అంటే చిన్నజీయర్ స్వామి చేతుల మీదగానే అయినాయి అన్నట్టు ఈ లగ్గాలన్నీ. అంతేకాదు అటు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా వచ్చి అత్యంత లేచి దీవెనార్తులు పెట్టిండు కొత్త లగ్గాలు చేసుకునేటోళ్లకు. ఆడపిల్ల పెళ్లి చేసేటందుకు పేదోళ్ళు రందిపడొద్దని అందరికి ఒకటే పాలి, ఒకటే లగ్గంలో ఒకటే పందిట్లే గిట్ల పీటల మీద కూసోబెట్టి లగ్గాలు చేసేది అన్నట్టు. పెళ్లిళ్ల పేరు మీద లచ్చలు ఖర్చు చేయొద్దని ఎలక చెప్పేటందుకు ఇటువంటి ఉపాయం చేసేది అన్నట్టు. మళ్ళట్టని చుట్టపక్కలకు చెప్పలేదన్నట్టేం లేదు, అందరికి చెప్పుకున్నారు. అందరు వచ్చి అత్యంత లేచి దీవెనార్తులు పెట్టిపోయారు కూడా. మళ్ళా పబ్లిక్ అంతా పైసలన్నీ బ్యాంకులలోనే దాచుకుంటారు కాబట్టి మన దేశంలో ఎక్కువ పైసలు బ్యాంకులలోనే ఉంటాయి కావచ్చు అని అనుకుంటున్నా ఇన్నొద్దులు నేను. కానీ ఎక్కువ పైసలు బ్యాంకులలో కాదు, లంచాలు తీసుకునే ఆఫీసర్ల ఇండ్లలోనే ఉంటాయని ఇప్పుడు సవజైంది. వామ్మో బ్యాంకులను మించిపోతున్నాయి లంచాల ఆఫీసర్ల ఇండ్లు. కుప్పలే దొరుకుతున్నాయి నోట్ల కట్టలు. ఇక చూడుర్రి కళ్ళు జిగేలంటాయి మీకు కూడా. ఆగ చూడర్రి కడకు 500 రూపాయల నోట్ల కట్టలు ఎట్లా మట్టగా పేర్చిండ్రో చూస్తేనే కండ్లు జిగేలా అంటలేవు. నచ్చిన దేవత నట్టింట్లో నాట్యం చేసుడు అంటే గిదే కావచ్చు మరి. మిషన్లు తెచ్చుకోలేదో ఏం పాడో చేతులతోనే లెక్క పెడతాండ్రు పైసలు. గనియాన పైసలు చేతులతోనే లెక్క పెట్టేటాలకు తెల్లారుతుంది పోన్రి అన్నట్టు. పైసలు ఒక్కటే కాదు, అటు చూడర్రి బంగారం గాజులు, బంగారం సొమ్ములు చెమకు మెరుస్తున్నాయి. ఇంకో దిక్కు మేడం పట్టు చీరలు మడతలేసి పెడుతున్నది. అవు గాని ఏంటిది ఇదంతా అనుకుంటారా? ఇంకేంటిది, లంచాలు తీసుకున్న సొమ్ము. ఒడిశా రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి శాఖల చీఫ్ ఇంజనీర్ లెక్క పనిచేస్తున్నాడట గీ బైకుంఠనాథ్ సారంగి. పళ్ళ కింద చెయ్యి పెట్టి బత్తాలే నింపిండు నోట్ల కట్టలు. అయ్యగారి గోకుడు ఎక్కువ అయిందని ఆ నోట ఈ నోట ఏసీబీ ఆఫీసర్ల చెవిన పడ్డదట. అట్లా ఐటీ ఆఫీసర్లకు కూడా మతలబైందట. అంత కలిసిపోయి 7 జాగాల్లో చెకింగ్లు చేసిండ్రు. ఇంకేమున్నది, నోట్ల కట్టలు కుప్పలు దొరికినాయి. ఆఫీసర్లు వస్తున్నారని తెలిసి కొన్ని నోట్ల కట్టలు కిటికీలకేంచి ఇంటి బయటికి పారేసిండట ఇగురవంతుడు. వాటిని కూడా దొరకబట్టి లెక్క జమ చేసిండ్రు. మొత్తం 2 కోట్లకు ఎక్కువనే పైసలు సొమ్ములు బయట పడ్డాయి. ఆస్తులు కూడా గట్టిగానే పోగేసిండట సారు.
ఇన్నొద్దులు గోకి గోకి గీకి గీకి సంపాదించుకున్నదంతా ఒక్కటేసారి పట్టుకపోయినరు. మీదికెళ్ళి ఉద్యోగం కూడా ఊసిపోయే కథ అయింది. అన్యమగాని గీ నోట్ల కట్టల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు అలచల్ చేస్తున్నాయి. పబ్లిక్ తీరొక్క తీరుల కామెంట్లు రాస్తుండ్రు. మనం ఇదివర దాకా రకరకాల దొంగలను చూసినాం. ఏ దొంగోడైనా సరే గాచారం బాలేక పోలీసు వాళ్ళకు దొరికితే వాడు దొంగతనం చేయడానికి వాడిన బండ్లు ఫోన్లు ఏది ఇడిచిపెట్టకుండా సీజ్ చేస్తారు పోలీసు వాళ్ళు. ఆ టైంక దొంగతనం చేసిన వస్తువులను దోలాడి దొంగను కోర్టుకు పంపి శిక్ష లేపిస్తారు. అగో అట్లనే ఓ తాన గుర్రాన్ని పట్టుకున్నారు. గుర్రాన్ని పట్టుకునుడేంది గదేం దొంగతనం చేసే అని అంటారా? అయితే గీ ముచ్చట చూడురే. ఇగో గీ గుర్రమే మందు దొంగతనం చేసి పట్టుబడ్డది. అరెస్ట్ చేసింది మన బీహార్ పోలీసు వాళ్ళు. గుర్రం ఎట్లా దొంగతనం చేసే ఇచ్చంతరం కాకుంటే అని బీర్పోకుర్రి. బీహార్లో మందు నిషేధం చేస్తున్న ముచ్చట ఎరుకున్నదే కదా. అట్లా మందు దొంగతనంగా పట్టుకుపోతే తోముతుర్రట అక్కడి పోలీసు వాళ్ళు. అందుకే కార్లు బైకుల మీద పట్టుకుపోతే వట్టిగా దొరికిపోతున్నామని సోచాయించిన ఓ దొంగోడు వెరైటీగా ఈ గుర్రం ఆలోచన చేసిండన్నట్లు. అయితే ఓ 50 లీటర్ల మందును ఈ గుర్రం మీద స్మగ్లింగ్ చేస్తుంటే ముచ్చట చంపారణ్ జిల్లా నౌతన్ పోలీసు వాళ్ళకి ఎరికైంది. ఈగేముంది అడ్డం తిరిగి పట్టుకోవాలని చూసిర్రు. అయితే అంతే దొరికితే ఈపు సాపైతదని గుర్రాన్ని ఇడిచిపెట్టి వాడు గిల్లయిండు. షిడిమల దొంగోడు తప్పించుకొని పోయేటాళ్లకు పోలీసు వాళ్ళకు ఏం చేయాలో సమజ్గాలే. దొరికిన గుర్రాన్ని తెచ్చి గిట్ట స్టేషన్లా కట్టేసిర్రు. అప్పటి సంధి దీనికి తిండి టీకానా చూడలేక పోలీసు వాళ్ళకు సుక్కలు కనిపిస్తున్నాయి. దినం గుగ్గిళ్ళు గుడాలు బెల్లం శనగలు తెచ్చి మేపాలంటే ఖర్చు తడిచి మోపడైతుంటే గా ఖర్చులన్నీ పోలీస్ స్టేషన్ బరాయిస్తుందట. ఇక మేపి యాస్టగన్న పోలీసోళ్ళు దీన్ని మేపుడు మాతోని కాదని ఆయనత గుర్రాలను చూసుకునేటోళ్లకు పిలిచి వాళ్ళకి అప్పచెప్పాలని చూస్తున్నారట. ఓ కాళ్ళ అదే గనక అయితే మొదలు గుర్రాన్ని కోర్టుకు పట్టుకుపోతారట. మరి ఆడ బోన్ల నిలబడి గుర్రం నోరిపి ఏం నిజం చెప్తుందని అనుకుంటుర్రో ఏం పాడో గాని గా కోర్టు చుట్టూ తిప్పుడు అయిపోయినాక దీన్ని వేలంపాట చేస్తారట. చూడు గుర్రాన్ని మేపలేక పోలీసు వాళ్ళ తిప్పలు ఎట్లున్నాయో. గుర్రాన్ని అరెస్టు చేసి ఏం సాధించినట్లు జేబులు బొక్క తప్ప అని అనుకుంటూ ముచ్చట చూసిన పబ్లిక్.